కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. బర్డ్ ఫ్లూ నియంత్రించడంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బర్డ్ ఫ్లూ అధికంగా ఉన్న కోవూరులో జెడ్పీ CEO కన్నమ్మ నాయుడు పర్యటించారు. ఫ్లూ వల్ల చనిపోయినటువంటి బర్డ్స్ ను బావిలో పాతిపెట్టే విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. బర్డ్ ఫ్లూ తీవ్రంగా ఉన్న గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ, సచివాలయం, పశువర్ధక శాఖ దృష్టి సారించాయి. గ్రామ వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చాలడం ప్రజలకు బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించడంపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధానంగా పొదలకూరు, కోవూరు మండలాల్లోని అనేక గ్రామాల్లో బర్డ్ ఫ్లూ తీవ్రత అధికంగా ఉంది. బర్డ్ ఫ్లూ ఉన్న ప్రాంతాలలో చికెన్ అమ్మకాలు చేయవద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. కొంతమంది అవగాహన లోపంతో చేసేటటువంటి ఇది. దానికోసం మొత్తం మనం 10 టీంలను ఏర్పాటు చేస్తాము. ఇంటింటికి కూడా ప్రచారం చేస్తాం. అలాగే పౌల్ట్రీ వాళ్ళకి కూడా వెటర్నరీ వాళ్ళు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఎవరైనా కనుక వీటిని పాటించకపోతే అవసరమైతే కనుక చర్యలు పోలీసు వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇదేంటంటే కలెక్టివ్గా మనం అందరం కలిపి ఈ స్ప్రెడ్ లేకుండా చూసుకోవాలి. లేకపోతే కనుక అది ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి అలాగంతా వ్యాప్తి చెందితే పౌల్ట్రీ రంగం అంతా దెబ్బతినేటువంటి ప్రమాదం. ఆ పౌల్ట్రీ సెక్టర్లో ఉన్నటువంటి ఎవరన్నా కనుక ఎఫెక్ట్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు వాటిని గవర్నమెంట్ కొన్ని నిర్దేశాలు ఇచ్చారు. 1 మీటర్ 2 మీటర్ల లోతు గొయ్యి తీసి అందులోనే వేసి మన కాల్షియం హైడ్రాక్సైడ్ అవన్నీ వేసి కొట్టాలని ప్రొసీజర్ పెట్టారు. ఆ ప్రొసీజర్ ప్రకారం డిస్పోజ్ చేయాలి తప్ప ఎక్కడన్నా కనుక ఏమైనా చనిపోతే చేపల చెరువుల్లో వేయడం లేకపోతే ఎక్కడ పెడితే అక్కడ వేయడం అన్నది సమాజానికి చెడ్డ చేసేటటువంటి పని. అటువంటివి ఏమైనా ఉంటే కనుక కంపల్సరీగా వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడి నుంచి కాకపోయినా పోస్టులు కూడా పోలీసులు చెక్ పోస్టులు కూడా పెడుతున్నారు. ఇందాక మన ట్రైనీ DSP గారు, CI గారు, SI గారు వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా చెక్ పోస్టులు పెట్టి ఈ మూవ్మెంట్ లేకుండా మౌంట్ గట్టిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆల్రెడీ CI గారు చికెన్ షాపుల వాళ్ళందరితో కూడా కోవూరులో మీటింగ్ షెడ్యూల్ చేశారు. వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. పౌల్ట్రీ వాళ్ళకు కూడా వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయండి. అలాగే వాటిని చేపల చెరువులు, రేయి చెరువులు రైతులు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. డిసీజ్ స్ప్రెడ్ చేసేది ఊరికనే తప్పుకు వస్తున్నాయి కదని అటువంటి పనులు చేస్తే డిసీజ్ స్ప్రెడ్ చేస్తే సొసైటీ అంతా ఇబ్బందిని భరించాల్సినటువంటి పరిస్థితి ఉంటారు. మనం అనేక రకాల ఇబ్బందులు చూసాం. కొంతమంది బాధ్యత లేకుండా చేసిన దానికి సమాజం అంతా బాధపడే పరిస్థితి తీసుకురాకూడదు. అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.